హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ జాన్వి గారిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఈ కంటెంట్ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ మాతో షేర్ చేసుకోవాలని మా చిన్న ఈ ప్రయత్నం. హలో నమస్తే జాన్వి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. మీరు అసలు పుట్టి పెరిగిన ఊరి పేరేంటో చెప్పండి. అమరావతి దగ్గర పర్సతాళ్ళూరు. మీ నాన్నగారి పేరు? షేక్ నన్నే సాహెబ్. మీ అమ్మగారి పేరు? షేక్ రంజాన్బీ. మీ నాన్నగారి ఊరు? పర్సతాళ్ళూరు. మీ అమ్మగారు ఏ ఊరు? అమరావతి. మీ నాన్నగారు ఏం చేసేవారు? మీ అమ్మగారు ఏం చేసేవారు చిన్నప్పుడు? వ్యవసాయం పని చేసేవారు మా నాన్నగారు. మా అమ్మగారు కూడా అందులోనే తరబడి చేస్తూ ఉండేవారు. మీరు మీ అమ్మ నాన్నగారికి ఎంతమంది సంతానం? మా అక్క నేను ఇద్దరమేనండి. మా మగ పిల్లలు లేరు మా అమ్మ వాళ్ళకి. మీరు మీ చిన్నప్పటి బాల్యం ఎలా గడిచింది మీకు? కానీ అప్పుడు రోజుల్లో బాల్యం అనేది మాకు సాఫీగా లేదండి. పొలం పని చేసుకోవటం తినటం మా బాల్యం అట్లా గడిచిపోయింది. అప్పుడు అంటే మీరు కష్ట నష్టాలు ఏమైనా పడ్డారా? ఎలా బాగా పడ్డామండి. చెప్పండి ఏంటో అవి. ఆ కాలంలో ఎంత పొలం పని చేసినా కూడా అన్నం తినబోయేసరికి కష్టంగానే ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు అట్టనే ఉందాం. కానీ పొలం ఉండేది, ఆ పొలంలోనే చేసుకుని తినేవాళ్ళం. అప్పుడు వరి పండించేవారు మీ ఊరు? ఒక వాగు ఉండేదండి. వాగు ఒడ్డున ఉండేది మా పొలం. వాగులో నీళ్లు పైకి గూడతో పోసి మా అమ్మ వాళ్ళు పండించేవారు. మేము చిన్న పిల్లలప్పటి నుంచి అవే తినేవాళ్ళం. మీరు ఎంత వయసు నుంచి పొలం పనులు అలా కష్టపడ్డారు మీరు? మాకు ఒక తెలిసిన కాడ నుంచి. అంటే సుమారు మీ వయసు 8-9 సంవత్సరాల నుంచి కొద్దిగా పొలం వెళ్ళాల పని ఉంటుంది అన్నది తెలిసేది. అంతే. పోయి ఏం చేసేవాళ్ళం కాదు, అయినా పొలం పోతుండేవాళ్ళు. ఇంకా అదే పని మాకు. ఒక గేదెలు ఉండేవి 2. గడ్డి కోసుకురావటం, గేదెలు అమ్ముకోవటం. అప్పుడు పాలు పెరుగు అవి కూడా పాలు కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మీ నాన్నగారికి ఏమన్నా పొలం ఉండేదా మీకు? సొంత పొలం? మీ నాన్నగారు ఎవరి కింద పని చేసేవారా? మా నాన్నగారు కొన్ని బయట పని చేసినా కూడా మాకు కూడా పొలం ఉండేది 3 ఎకరాల దాకా. దాంట్లో కూడా చేసాం. ఎంతవరకు చదువుకున్నారు? చదువుకోలేదండి. మా అప్పుడు ఆడపిల్లలకి చదువుకి పంపేవాళ్ళు కాదు. అసలు సాయిబుల ఇళ్లలో అసలే పంపేవాళ్ళు కాదు ఆడపిల్లలకి. మా వాళ్ళు స్కూల్కి పంపాలా చదివియాలా ఆడపిల్లలకని లేదు. అయినా కూడా మా నాన్న మా అమ్మ కావాలని పంపించారు. పంపిస్తే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు ఉండేదండి నడి ఊళ్ళో. అక్కడ నుంచి మా పెదనాన్న కర్ర తీసుకొని 2 బీకితే వచ్చి మళ్ళీ ఇంట్లో పడ్డా. చదువుకోనివ్వకుండా పోనివ్వలేదు. ఎందుకు ఆడపిల్లకి చదువు అని కొట్టారు. పంపించారు అని మా నాన్నకు కూడా అరిచారు. ఇక పంపలేదు. మీరు చిన్నప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? అంటే స్నేహితులు, బాల్య స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా మీకు? సైదమ్మ అని 2 ఉండేవాళ్ళు. నాగురాబి అని ఉండేది. చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అండి. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. మీరు చిన్నప్పుడు సినిమాలు అవి ఉండేవా మీ ఊళ్ళో? మా ఊళ్ళో లేవండి అసలు. ఆ మధ్యనే సినిమాలు లేవు. అమరావతిలో డేరా హాల్ కట్టి డేరా హాల్లో రోజుకో సినిమా వేస్తుండేవాళ్ళు మాకు ఒక తెలిసిన తర్వాత. దాంట్లో అది ఎప్పుడు పొలాలు పోయి వచ్చినాక 9:30కి 10ంటికి ఒక సినిమా ఆడిచ్చేవాళ్ళు. దాంట్లో రైతులు మేము అన్నం అది తిని వండుకొని మళ్ళీ పొలం నుంచి వచ్చి నడిచి అమరావతి పోయేవాళ్ళం సినిమా చూడాలంటే. అమరావతి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి మీ ఊరు నుంచి అమరావతి? కిలోమీటర్లు ఏమో కానీ 6 మైళ్ళు. 6 మైళ్ళు నడుచుకొని మీరు వెళ్ళి సినిమా చూసి వచ్చేవాళ్ళు. మళ్ళీ నడిచి వచ్చేవాళ్ళు. మీరు చూసిన మొట్టమొదటి సినిమా? మేము చూసిన మొట్టమొదటి సినిమా భక్త రామదాసు. మాకు వచ్చినాక కొద్దిగా నడిచిపోయి బాగుందని అందరు చెప్తుంటే పోయి చూసి వచ్చాం.
అంటే మీరు సినిమాకి వెళ్ళాలంటే అందరు కలిసి వెళ్ళేవాళ్ళం, మీ ఊళ్ళో వాళ్ళందరూ? అందరూ అంతా మా నాన్నోళ్ళు 8 మంది అండి, అన్నదమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, మా పిన్నిలు అందరూ చాలా మంది కలిసి ఒక పనులు చేసుకొని ఇంట్లో అన్నం తిని అందరం కలిసి గుంపాలు వెళ్ళేవాళ్ళం. వెళ్ళి చూసి మళ్ళీ నడుచుకొని వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు మీరు పండగలు ఎలా జరుపుకునేవారు? పండుగలు బాగానే చేసుకునేవాళ్ళు. రంజాన్ అలా అన్ని బాగానే ఎలా మీ ఇంట్లో ఎలా జరిగేది పండగ? అంటే పండగ మా అమ్మ బాగానే చేసేది. ఒక పొద్దుల పండుగ రంజాన్ పండుగ వచ్చిందంటే పొలం పోయినా కూడా ఒక పొద్దులు ఉండేది. పొలంలో కూడా నమాజ్ చదువుకునేది మా అమ్మ. పొలంలో ఒక పొద్దు ఉండి పొద్దుకులు ఎండలోనైనా ఉండేది. ఉండి నా పొలంలో పట్టెల్లో నమాజ్ చదువుకొని ఏ పని అయినా చేసుకునేది. మీ అమ్మగారు వదిలిపెట్టేది కాదు, పొలం పని చేసుకుంటా ఉండేది, ఒక పొద్దులుండి నమాజ్ చదివేవారు చిన్నప్పుడు. చిన్నప్పుడు మీకు మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ మీ స్నేహితులైనా మీకు ముద్దుగా మిమ్మల్ని ఏమన్నా పేరుతో పిలిచేవారా? స్నేహితులు కాదు కానీ మా నాన్నగారు జానమ్మ అని పిలిచేవారు. నాకు మా అక్కకేమో నాన్న అని పిలిచేవారు. మీ చిన్నప్పుడు మీ పరసతాళ్ళూరు అన్నారుగా మీ ఊరు, ఆ ఊర్లో స్టేజ్ అప్పట్లో డ్రామాలు ఉండేవి, తోలు బొమ్మలాటలు ఉండేవి, నాటకాలు ఉండేవి. అలా మేము విన్నాం చిన్నప్పుడు అలా ఉండేవని. మాకు ఇప్పుడు కనుమరుగైపోయినాయి మొత్తం. మీరు చూసుంటారుగా అప్పటివి. ఏమేమి మీ ఊళ్ళో వేసేవాళ్ళు అలాంటి నాటకాలు డ్రామాలు? అన్ని సంవత్సరం వేసేవాళ్ళు డ్రామాలు. బాలనాగమ్మ డ్రామా సంవత్సరం వేసేవాళ్ళు ఉండేవి, మొత్తం చూసేవాళ్ళు. అప్పుడు ఈ సినిమా బంగారక్క అలా ఉండే తోలు బొమ్మల ఆటలోళ్ళు సంవత్సరం వచ్చేవాళ్ళు మా ఊరికి. ఇప్పుడు పెసలు బండి వేయండి మాకు బాగా చేలల్లో. పెసల కోసం వాళ్ళు వచ్చి బస్తాలు పెసలు తీసుకుని కూడా పాపం వాళ్ళు ఊళ్ళోనే తలా ఒక మనిషికి అన్నం పెట్టేవాళ్ళం మేము ఆ తోలు బొమ్మల ఆటలో. వాళ్ళు మటుకు ఒక సంవత్సరం కూడా వదిలిపెట్టకుండా 2-3 నెలలు మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు. అందరం అన్నాలు పెట్టి చివరికి వాళ్ళకి పెసలు అవన్నీ పెట్టి మీ పొలాల్లో ఏం పండితే అవి పండిని పెట్టి వాళ్ళని పంపించేవారు. అప్పట్లో డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఎవరి పొలంలో ఏమైనా పండితే అలా ఇచ్చేవారు మీరు. వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకి తలా ఒక ఇంటికి అన్నం చెప్తే వాళ్ళు తిని ఆ రోజు మళ్ళీ ఆటేసేవాళ్ళు. మళ్ళీ 2వ రోజు వేరే వాళ్ళు చెప్పి ఇంకా అట్లా వాళ్ళు పెసలు చాలా చేసుకొని వాళ్ళు కూడా పండిన వాళ్ళని ఇస్తాము, అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. ఈ డ్రామాలు బాలనాగమ్మ డ్రామా, మళ్ళీ సత్యహరిశ్చంద్ర సంవత్సరం వేస్తారు. కానీ ఒక డ్రామా కూడా పోలేదు, ఒక తోలు బొమ్మల ఆటకు కూడా పోలేదు అని ఏమి లేవు మాకు అప్పుడు. ఇంకా వేస్తున్నారంటేనే ఒక పండగ. పోయి కూర్చొని అందరం చూసి వచ్చేవాళ్ళు. తిరునాళ్ళు అలాంటివి అమరావతి తిరునాళ్ళే మాకు. అమరావతి తిరునాళ్ళకి పిల్లలప్పుడు అందరం పోయేవాళ్ళం. శివరాత్రికి పోయి ఇంకా ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కొని ఒక రోజల్లో ఉండి చూసి మళ్ళీ నడిచి సాయంత్రానికి వచ్చేవాళ్ళం ఇంటికి. నడిచిపోవటం నడిచి రావటం. అప్పుడు మీ చిన్నతనంలో మీరు ఏమేమి తినేవారు? అంటే ఇప్పుడు మాకంటే పిజ్జాలు బర్గర్లు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ వచ్చేసాయి మా టైం కల్లా. ఇప్పుడు మేము ఎవరి నోటి వెంట ఏమన్నా విన్నాము అంటే అప్పటి వాళ్ళు తిన్న తిండి వాళ్ళు గట్టితనం ఉండేది. వాళ్ళు అప్పటి వాళ్ళు 100 సంవత్సరాలైనా బాగా బతికేవాళ్ళు, గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పటి పిల్లలు ఏముంది 40-50 సంవత్సరాలకే వాళ్ళ జీవితం మొత్తం అయిపోతుంది అని వింటున్నాం. చెప్పండి. చిన్నప్పుడు ఫుడ్ తిన్నామంటే మేము అప్పుడు జొన్నలు, సద్దలు, ఓరిగెలు అన్ని పండేయమ్మా. పండేవి కానీ అన్ని అవి కూడా తిన్నాం మేము. బియ్యం అంటే బియ్యమే కాదు, అవి కూడా తిన్నాం. ఈ బియ్యం పండనప్పుడు జొన్నలు సద్దలు కూడా తిన్నాం, ఒరిగన్నం కూడా తిన్నాం. అవి అన్ని బాగానే తిన్నాం.
అంటే అప్పటి రోజుల్లో ఇవి మిల్లులు అవి లేవు కదా, దంచుకొని తిన్నాం. మీరు జొన్నలు అవి వరి అయినా దంచటమేనా మీరు? వరి కూడా అప్పుడు వరిలో ఒరిగెల్లో పేడేసి మట్టేసి బాగా తొక్కేవాళ్ళం. ఒక తట్టకి పేడ పూసి పెడతాం ముందు, దానికి ఒరిగెలు పోస్తాం, పోసి దాంట్లో మట్టి పేడ వేసి బాగా తొక్కుతాం. తొక్కితే అది అంతా బాగా పట్టేసిద్ది అన్నమాట. పట్టేసి ఇక తర్వాత ఇసురాయిలో వేసి ఇసిరినా కూడా వరి బియ్యం పడతాయి, లేకపోతే దంచినా వరి బియ్యం పడతాయి. అవి అట్లా తయారు చేసుకునే వాళ్ళు. వడ్లేమో దంచుకోవటం, కింద రోళ్ళు ఉండేవి, ఆ రోళ్ళల్లో పోసి బాగా వడ్లు 2 రోకళ్ళతో దంచి తినేవాళ్ళు. రోట్లో పోసి అయినా దంచుకొని తినటమే కొన్ని రోజుల దాకా. తర్వాత మేము కొద్దిగా పెద్ద అయినాక తాళ్ళూరు అని ఉంది, ఆ ఊళ్ళో ఒక మిల్లు కట్టారు వడ్ల మిల్లు. అంటే సుమారు మీకు ఎంత వయసు అప్పుడు కట్టుంటారు? సుమారు 10-11 సంవత్సరాలప్పుడు కట్టారు. నాకు 11 సంవత్సరాలప్పుడు. మీకు ఇక్కడ నుంచి ఒడ్లు బళ్ళ మీద వేసుకొని ఎడ్ల బండ్ల మీద ఆ మిల్లు పోయి పట్టించుకొచ్చుకొని తినేవాళ్ళం. తర్వాత దంచే పని కొద్దిగా పోలేని వాళ్ళు పోసి దంచుకునేవాళ్ళు, పోగలిగిన మగవాళ్ళు ఉంటే పోయి పట్టించుకొని. బాల్యం వింటుంటే నాకు కొంచెం అదోలాగుంది. ఇంత ఆ రోజుల్లో కష్టాలంటే ఎట్టుంటాయో ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అదే ఆలోచిస్తా వింటున్నా నేను మీ బాల్యం గురించి. అన్ని కష్టాలు పడి మీరు ఇంతవరకు వచ్చారు. మాలా ఒకసారి మేము చిన్నపిల్లలప్పుడమ్మా 3 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. ఆ రోజుల్లో జొన్నలు కూడా దొరకలేదు, కొన్ని రోజులకి సద్దలు కూడా దొరకలేదు, గొర్రెలు కూడా దొరకలేదు జనాలకి. తిండి గింజలు ఏమి లేవు అప్పుడు లేవు. 3 సంవత్సరాలు పండగ పోయేసరికి ఏమి చాలా కష్టాలు పడ్డా. మేము దొరికిన సద్దలతోనే అవి దంచుకొని అన్నం తిని, అడుగున మాడిపోయిన మాడి చెక్కలో కూడా మజ్జిగ పోసుకొని పిసుక్కొని ఆకలికి ఉండలేక తాగిన రోజులు ఉండేవి. అసమంటి రోజులు అవి. అంటే ఇప్పుడు మీరు తాళ్ళూరు దగ్గరికి వెళ్ళి మిల్లులో పట్టించే వాళ్ళం అన్నారు కదా, కొంచెం ఒక టైం వచ్చిన తర్వాత. అంటే అప్పుడు ఎడ్ల బండ్లు అవి ఉన్న వాళ్ళే తీసుకెళ్లేవాళ్ళు, లేనోళ్ళు అలాగే దంచుకొని తినేవాళ్ళు ఇంట్లో. లేకపోతే ఎవరన్నా కాస్త బతిలాడుకొని అయ్యయ్య మాయ కూడా బస్తా వేసుకోండి అని చెప్పి ఆడుకొని వేసుకుపోవటం. ఇక ఎడ్ల బండ్లు లేని వాళ్ళు దంచుకొని తింటారు, వేసుకపోతే వేసుకోవటం. మీ బాల్యంలో మీరు బాగా ఆడుకున్న ఆటలు, అప్పట్లో ఏ ఆటలు ఉండేవి? దాగలముచ్చి ఆట బాగా ఆడేవాళ్ళు. పిల్లలు అందరం కలిసి పొద్దుగూకులు పనిచేసి వచ్చేవాళ్ళం. మా బాల్యంలో కొన్ని రోజులైనా జరిగిన సంతోషాలు అవి. పిల్లలందరూ సాయంత్రానికల్లా ఒకసాట చేరి అందరూ ఆడుకుని దాగలముచ్చి ఆట ఆడుకోవటం, కనుక్కోవటం. మళ్ళీ మాకు మోరం పండగనే వస్తుందిగా, ఆ పండుగ మా చిన్న పిల్లలప్పుడు మా ఊళ్ళో బాగా చేసేవాడు. అసలు ఇంకా పండుగ వెళ్ళిన 11 రోజులు దాకానైతే ఇంకా అందరము సెంటర్లోనే ఉండేవాళ్ళం. పిల్లలు మాతి మాడతా పీర్ల సావిటి కాడికి పోయి పీర్ల సావిటి కాడనే ఉంటా. అసలు పొద్దుగు కిందంటే వచ్చి అక్కడనే ఉండేవాళ్ళం. బాగుండేది పిల్లలు అందరూ. మీ జీవితంలో బాల్యంలో జరిగే సంతోషమైన క్షణాలు అవి ఆ 2. అంటే దాఖలు మించిన సంతోషమైన క్షణాలు ఆడ ఉండవండి. అవును. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి ఆటలు అప్పటివి. అప్పటి దాఖలు ముచ్చాట ఆడేవాళ్ళం, అష్టాచమ్మ ఆట ఆడేవాళ్ళం, ఇవి వానగుంటలు ఆట ఆడేవాళ్ళం. పిల్లలు అందరం ఏదో ఒక ఆట ఆడుకుంటూనే ఉండేవాళ్ళం. కాస్త టైం సాయంత్రం పడుకోపోయిన దాకానే ఈ టైం ఉండేది. లెగుస్తే మళ్ళీ గేదెలు, గడ్డి, పొలము ఇదే. మేము ఇప్పుడు ఇంత సుఖంగా గడిచి మావే కష్టాలని అనుకుంటున్నాం. ఇంకా మీ కష్టాలు విన్నప్పటి నుంచి ఇంకా మాకు అసలు నవ్వే రావట్లేదు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది నవ్వు చెప్పండి? కష్టాలు పడ్డామమ్మా, వెళ్ళిపోయినది కాదు, ఇప్పుడు జరిగేది చూసుకోవటమే.
అదే ఆ రోజుల్లో మేమే కాదు చాలా మంది మీరు చెప్తుంటేనే అసలు నాకు మతిపోతుంది. అసలు అంత అసలు ఒడ్లు దంచుకోవటం అసలు కనీసం 3 సంవత్సరాలు వర్షాలు లేక మీరు ఇబ్బంది, తిండికి కూడా ఇబ్బంది పడ్డారంటే. తిండి లేక మాడి చక్కల్లో మజ్జిగ పోసుకొని పిసుక్కొని తాగిన రోజులు ఉన్నాయమ్మా. ఇప్పుడు మేము మా జనరేషన్ ఏమనుకుంటామంటే మేమే కష్టాలు, అమ్మో ఇన్ని కష్టాలు పడతాం అనుకున్నా. మీరు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే అసలు మేము పడుతుంది, అసలు మేము ఇంకా దేవుడు మమ్మల్ని కొంచెం బాగానే చూశాడు, చాలా వరకు బాగానే పర్వాలేదు అని అనుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఇలా మీ టైంలో వాళ్ళు పడ్డ కష్టాలు ఇప్పుడు పిల్లలు తెలియట్లా. వాళ్ళకి తెలిస్తే కొంచెంలోనే కొంచెం అసలు మా పూర్వీకులు ఇట్లా పడ్డారే, అసలు ఇంత కష్టాలు పడ్డాం మేమేంటి అని వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారని మీలాంటి పెద్ద మనుషుల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటే పిల్లలు కూడా కొంచెం ఫ్యూచర్లో బాగా చూడరు అమ్మ. మేము పడ్డ బాల్యం కష్టాలు వాళ్ళకి తెలియదు. అదే మా అమ్మోళ్ళు ఇదంతా పడ్డారా ఇంత పడ్డారా అని అనుకుంటారు మేము చెప్తే, అంతేగాని ఇప్పుడు జరిగిపోయేది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇది వాళ్ళ అదే ఇంకా మాదేముందిలే వాళ్ళ జీవితాలతో పోల్చుకుంటే మా జీవితాల్లో ఏముంది అని వాళ్ళు కొంచెమైనా తెలుసుకుంటారు. దేవుడు ఇప్పటికైనా కరుణించాడు అనుకోవటమే అని ఇప్పుడు నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఇలాంటివి తెలియాలి. ఆ టైంలో జనాలు పడ్డ కష్టాలు ఇప్పుడు జనరేషన్కి తెలిస్తే వీళ్ళు సక్రమ దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి పెద్ద మనిషి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవటం మంచిదని ప్రతి పిల్లలు వాళ్ళ అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర ఇలాంటి కూర్చొని డిస్కస్ చేస్తే వాళ్ళకి లైఫ్ అంటే ఏందో కొంచెం కూడా చెప్తే వాళ్ళకి తెలిసేటట్టు చెప్పాలమ్మా. సక్రమ మార్గంలో నడుస్తారని పిల్లలు ఇప్పుడు జనరేషన్ నా అభిప్రాయం. జాన్వి గారు అవునమ్మా అంతే. అందుకని నవ్వు అంటే ఫస్ట్ లో అసలు ఈ పొలాలు పండియటం ఈ మందులు అవి లేవమ్మా అప్పుడు. అసలు అవి వర్షం పడితే పండటం, లేకపోతే లేదు. ఇక అంతే. ఈ మోటార్లు ఈ బావిలు ఇవన్నీ యాడన్న ఒకటి బోరింగ్ ఉండేది ఊళ్ళో. నీళ్ళన్నీ ఆ బోరింగ్ కాడ నుంచి మోసుకునే వాళ్ళం మేము ఇళ్ళకి. ఒక పెద్ద బావి అని ఉండేది మా ఊళ్ళో. ఆ బావి కాడ నుంచి ఊరోళ్ళంతా మంచినీళ్ళు ఊరు వచ్చి అక్కడ నుంచే తీసుకోవాలి మంచినీళ్ళు. మాకైతే కొద్దిగా మా ఇంటి కాడికి దగ్గరే. ఆ నీళ్ళే ఇంకా పొగ్గులలో పని చేసి వచ్చి మళ్ళీ మోసి గేదెలకి మాకు అన్ని మళ్ళీ తొట్లకు పోసుకొని నీళ్లు పోసుకొని మేము స్నానాలు చేసి అట్ట వెళ్ళిపోయింది. అంటే అప్పటి రోజుల్లో మీ చిన్నతనంలో మీరు ఎలాంటి బట్టలు వేసుకునేవారు? ఇప్పుడు అంటే మాకు జీన్స్, మిడ్డీలు, స్కర్ట్స్లు అలాంటి రకరకాల ఫ్యాషన్స్ వచ్చేసాయి కదా. అప్పుడు మీరు ఎలాంటి బట్టలు వాడేవారు? అప్పుడు సిటీల్లో వేసుకున్నారేమో కానీ ఉండేవి అప్పుడు లేవు ఇంత బట్టలు ఇలాంటివన్నీ లేవు అసలు. అప్పుడు బట్టలు తక్కువ. 10 రూపాయలు పెట్టి చీటీ గుడ్డలు కుట్టించేవాళ్ళు. అది చాలా సంవత్సరాలు పనిచేసేయమ్మా గట్టిగా. కానీ ఒకసారి గుంటూరు పోయామ్మా చుట్టాలుంటే గుంటూరు పోయి మా ఊళ్ళంతా బజారుకి పోతుంటే పోయాం. ఏదో బజారులో ఏందో తీసుకోవాలని షాపింగ్ అని పోతుంటే ఒక 3 అంతస్తుల డాబా ఉండేది. ఆ డాబాలో 2వ అంతస్తులో ఒక అమ్మాయి ఎప్పుడు తెల్లగా ఉండేది, ఉయ్యాలు ఉండేది 2వ అంతస్తు దారిలో. ఆ అమ్మాయి ఆ ఉయ్యాల్లో కూర్చొని ఊగుతుండేది. అది చూసి నిజంగా జీవితం అంటే ఇలాంటి జీవితం వస్తుందా, చూస్తామా ఇలాంటి జీవితం మనం, కానీ అట్లా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించేది. కానీ అది మనకు వచ్చేది కాదు, ఏమి లేదు అనిపించేది ప్రాణం. ఇంకా దారిని పోయేటప్పుడల్లా అది చూస్తుండే దాన్ని.
మీ చిన్నప్పుడు మీ అమ్మా నాన్న ఎలా ఉండేవారు? అంటే ఇప్పుడంటే పేరెంట్స్ బైక్లు వచ్చినాయి, వాళ్ళు కొంచెం సరదాగా గడపటం, బయటికి వెళ్ళి పార్కులని అలా వచ్చినాయి. ఇప్పుడు పేరెంట్స్ కొంచెం భార్యాభర్త బయటికి వెళ్ళి ఎంజాయ్గా తిరగటం, అలా రావటం. ఆ రోజుల్లో మీ అమ్మా నాన్నగారు ఎలా ఉండేవాళ్ళు? మా అమ్మ నాన్న ఎలా ఉండేవాళ్ళు, పొలం పనే. వాళ్ళు బైకులు అసలు మా ఊళ్ళోనే లేవు అప్పుడు. అందరు నడిచి పొలాలు పోవటమే. అన్నాలు ఇంకా మళ్ళీ మా అమ్మ ఉంటారు, మా అమ్మ అన్నం అది వండుకొని కాస్త వచ్చేసరికి ఆలస్యమయ్యేది. మేము పొలంలో పని చేసుకుంటుంటే మా అమ్మ వండుకొని తీసుకొని వచ్చేది. అక్కడనే తిని పొద్దుగు కిందాక పని చేసుకోవటం, రావటం. మా అమ్మ నాన్న కూడా బాగానే ఉండేవాళ్ళు. అంతా కుటుంబం అట్ట జరిగింది. అప్పుడు అన్యోన్యంగా ఉండేవాళ్ళ మీ అమ్మ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కష్టం చేసుకునైనా పొద్దున్న నుంచి సాయంత్రం పొలం పని చేసుకునైనా ఇంటికి వచ్చినాక అన్యోన్యంగా కష్టం అయినా కానీ సంతోషంగా ఉండేవారు ఆ రోజుల్లో. మీరు మళ్ళీ సంతోషంగానే ఉండేవాళ్ళు. మీరు మీ చిన్నప్పుడు మీ ఈ ఒకళ్ళని చూసి ఇలాంటి జీవితం నాకు కావాలి, ఈ వీళ్ళలాగా ఉండాలి అని మీరు ఎవరిని చూసి మీరు అనుకునేవారు? ఇలాంటి జీవితం కావాలా అని. అక్కడ మా ఊళ్ళో అందరు మా పిల్లలు ఫ్రెండ్స్ అంతా ఇదే జీవితాలు. అది ఒక పల్లెటూరు, చిన్న పల్లెటూరు మాది. అక్కడ ఏమి ఎవరు అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు. కానీ 2 కుటుంబాలు ఉండేవి ఆ ఊళ్ళో పెద్ద. మున్సు గారి కుటుంబం ఒకటి, కోటయ్య గారి కుటుంబం అని ఒకటి. వాళ్ళకు 100 ఎకరాల పొలం ఉంది. పొలాల్లో పని చేస్తుండేవాళ్ళు. వాళ్ళు మటుకి బయటకు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఇంకా అక్కడ పోయినప్పుడు ఏమన్నా పని ఉండి మేము కూడా పనికి పోతే, కానీ జీవితం ఇట్టా ఉంది వీళ్ళది, మా జీవితం ఏందా అనిపించేది. చిన్నపిల్లలప్పుడు వాళ్ళు మంచి బట్టలు కట్టుకొని పెద్ద పెద్ద లోగిళ్ళు వాళ్ళు బాగుండేవాళ్ళు. ఇలాంటి జీవితం మాకు కూడా ఉంటే బాగుండి అనిపించేది. మాకు కూడా ఉంటే బాగుండు అని అనిపించేది కాదు. కానీ ఎందుకు మాకు ఇలాంటి జీవితం వస్తుందా, వాళ్ళ పిల్లలు వాళ్ళు మంచి బట్టలు కట్టుకొని వాళ్ళ పొలాల్లో చేయటమే సరిపోతుంది అనిపించేది ఆ రోజుల్లో. మా పొలంలో చేసుకోవటం, మళ్ళీ వాళ్ళ పొలాలకైనా ఖాళీగా ఉంటే పోయేవాళ్ళు. ఇంకా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పుకోవాల్సినవి? ఉండేయండి. సినిమాలు చూడాలని బాగుండేది నాకు. కానీ మా ఊరికి దగ్గరలో సినిమాలే లేవు. అమరావతి నడిచిపోయి చూసి రావాలా సినిమాలు చూడాలంటే. మళ్ళీ తోడు మా ఊళ్ళంతా కావాలా. వాళ్ళందరూ పోయి అందరం పోయి చూసి వచ్చేవాళ్ళు. సినిమా చూసి వచ్చినాక నేను అంజలిలా ఉండానా, మా సావిత్రిలా ఉండాలా, నేను అట్టనే ఉంటానా అనుకునేదాన్ని. కానీ మా పొలం ఉందిగా, పొలం కాడికి పోయేదాన్ని. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు వాళ్ళ పాడిన పాటలన్నీ నాకు పాడాలనిపించేది. మళ్ళీ అప్పుడు చిన్నతనంలో వాళ్ళు ఎట్ట ఉండారో పిల్లలు, నాకు కూడా అట్ట ఉండాలా, అట్టనే పాడాలా. అంటే పొలంలో అప్పటి సినిమాలు అవన్నీ పొలాలలో చెట్లల్లో అలా జరిగేవిగా, పాటలన్నీ అలా రాసేవాళ్ళు హీరోయిన్స్. అప్పుడు సావిత్రి గారు అవన్నీ మళ్ళీ అట్లా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బాగుంటే సావిత్రి కానీ ఆ బట్టలు అవి పెట్టుకునే రుణం లేదు మాకు. మాకు దొరికేవి కాదు అసలు. మేము ఉండే పల్లెటూరులో ఏమి ఇక మొద్దుగుడ్డలే మాకు ఆ రోజుల్లో. అలా అయినా మీరు సావిత్రి గారు లాగా అలా ఊహించుకునేవారు? ఊహించుకునేదాన్ని. అలా పొలంలో అలా వాళ్ళు వేసినట్టు డాన్స్ లాగా చిన్నప్పుడు వెయ్యటం, అలా మీరు సరదాగా పొలంలో ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు మీరు అలా సరదా తీర్చుకునేవారు. అలా అంజలి గారి లాగా, సావిత్రి గారి లాగా నేను అలా డాన్స్ వెయ్యాలి అలా అని ఎవరు లేనప్పుడు చూసి అనుకునేదాన్ని. కానీ అవన్నీ పెట్టుకునే రుణం లేదు మనకి. అప్పుడు మీ జడగంటలు అవన్నీ ఉండేవా మీకు? కానీ పెళ్ళప్పుడుకి చేయించుతారు అనుకునేవాళ్ళు. జడగంటలు పెద్ద జడ ఉంటుంది చూడండి, ఆ జడ అంటే నాకు అంత ఇష్టం అసలు. కానీ నా ఎంటికలు మళ్ళీ సొగరం కొట్టుకొని అంత పెద్ద పొడుగ్గా జడ వేసుకునేదాన్ని.
చాలా వయసు పోయిందాక అలా వేసుకునేవాళ్ళు. సావిత్రి గారు జడ అలా వేసుకునేవారు. కానీ గంటలు అవన్నీ చేయించలేదు మా అమ్మ. పుట్టి జడ వేసుకునేవారు బారుగా. అప్పట్లో బాల్య వివాహాలు నడిచేవి, ఇప్పటికి చాలా వరకు తగ్గిపోయినాయి. కానీ అప్పట్లో మీ చూసిన బాల్య వివాహాలు ఏమైనా చూసారా మీరు? మీ ఊళ్ళో జరిగినవి ఉండయండి మా ఊళ్ళల్లోనే. కానీ బయటికి ఇవ్వాలా, బయట ఎతకాలని చూసేవాళ్ళు కాదు మా ఊళ్ళు. ఇప్పుడు అత్తలు మేనమామలు వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకి వీళ్ళకి పిల్లలు పుడితే ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇట్లా చిన్నప్పటి నుంచి అనుకుంటారు. అనుకొని గత వయసు వచ్చేసరికి చేసేసేవాళ్ళు. అట్టనే నాకు కూడా 15వ సంవత్సరంలోనో ఏమో చేశారు నాకు కూడా. అవి కూడా బయట ఎక్కడో చేసుకోవాల్సింది మా అత్త కొడుక్కి చేసుకుంటామని వచ్చి చేసుకున్నారు. అత్తయ్య కొడుకే. మా అత్తయ్యకి 3 మగ పిల్లలు 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలకి అయితే బయట ఇచ్చుకున్నారు, కానీ 3 మగ పిల్లలకి అన్న కూతుర్లకే చేసుకుంది మా అత్తయ్య. అంటే మీ కాకుండా మీ స్నేహితుల్లో కానీ అలా ఎప్పుడన్నా బాల్య వివాహాలు చూసారా? వాళ్ళకి ఇంకా మరి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అలా చేసిన అప్పుడు చేసేవాళ్ళండి. 11 సంవత్సరాలు ఏమో కానీ 13, 14, 15 అప్పుడు కల్లా పెళ్లి చేసేసేవారు పిల్లలకి. అంటే సుమారు మగవాళ్ళకి ఎంత వయసు ఉండేదండి అప్పుడు? ఎక్కడో కానీ వయసు ఉండోళ్ళు మాలో చుట్టాల్లోనంటే ఇన్ని సంవత్సరాలకి. ఇప్పుడు మీరు చేసుకున్నారు, మీకు 14 అని చెప్పారు. మీ 14 మీ వారికి ఎంత ఉండేది అప్పుడు? వారికి 23 అలా చేసుకునేవారు. జాన్వి గారు, మీరు మీ వివాహం బాల్య వివాహం అని చెప్పారు కదా, మొదటిసారిగా మీ వారిని ఎలా కలిశారు? మీ వివాహం ఎలా జరిగింది? మీ ఎలా కుదిర్చారు పెద్దలు మీ వివాహం? ఆ వివరాలు బయట అయితే చూడలేదండి. 14 సంవత్సరాలు వెళ్ళినాయి బయట. అప్పటికి వివాహం చెయ్యాలని ఏడ ఎతకలేదు మా వాళ్ళు. ఇంకా ఇట్టనే జరిగిపోతుంది. మా మేనత్త కొడుకు పెద్ద బావగారు ఇంకొక అన్న కూతుర్ని చేసుకోవాలనుకున్నారు. ఇంకో మామయ్య గారు కూతుర్ని చేసుకోవాలనుకున్నారు. అనుకుంటే వాళ్ళేమో చదువుకున్నారు కానీ ఉద్యోగం లేదు, ఏం పెట్టి సాకుతారు పిల్లనని ఏరేగా బాగా ఉండోళ్ళకి చూసి పిల్లనిచ్చి చేసుకున్నారు. చేసుకున్నాక ఎందుకు మేము చేసుకుంటామన్నాం కానీ అడిగారు. అడిగితే లేదు, ఏం పెట్టి సాగుతాడు, ఉద్యోగం వచ్చిందని నమ్మకం ఏముంది అని అన్నారు. అదే మీ వారు చదువుకున్నారు కానీ ఉద్యోగం లేదు, ఏం పెట్టి మా అమ్మాయిని సాగుతారని వాళ్ళు ఇంకో సంబంధం చూసుకొని చేసుకున్నారు. వాళ్ళ పెద్ద ఇంకో మామగారు ఉద్యోగం వచ్చినాక నేను చేసుకుంటానని మా బావగారు అన్నారు. కానీ ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము ఉంచామో మేము చేసుకుంటాం, మాకు మంచి సంబంధం దొరికింది అని వాళ్ళు చేసుకున్నారు. మా నాన్నగారు కూడా మామగారే, ఆయన గారికి మా బావగారికి ఇంకో మామయ్య గారు కూతురు మీరు. ఇంకో మామగారు కూతుర్ని. అయితే ఇప్పుడు ఇంట్లో ఏం జరిగి ఇట్లా చేశారు ఏంటి, ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఉద్యోగం లేదు అని అనుకొని మా నాయనమ్మ, మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా అత్తయ్య అందరు కలిసి ఏం చేద్దాం ఇప్పుడు అబ్బాయికి, వాళ్ళేమో అట్లా చేసుకున్నారు, మరి రెండో మామయ్య కూతురు ఉందిగా అమ్మాయిని అడిగి చేసుకుందాము, అమ్మాయికి ఇస్తారేమో అడుగుదామని అనుకున్నారు. అనుకుని వాళ్ళే వచ్చి మేమేమో చేను కాడు ఉన్నామండి. అక్కడ ఉంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మావయ్య నేను చేసుకుంటాను, అమ్మాయికి ఇస్తారా అని అడిగారు. మీ వారు, మా నాయనమ్మ, మా వారు వెళ్ళి అడిగారు. ఇంకో మా తమ్ముడు ఉండేవాడు, వాడు కూడా పోయాడు. అడిగితే మా నాన్నగారేమో ఏందయ్యా నీకంటే ఎక్కువ మాకేం లేదు, ఉండదే తిందాం
ఉన్న దాంట్లోనే ఉందాం, వచ్చిద్దా ఉద్యోగం వచ్చిద్ది, లేకపోతే ఇక్కడనే బతుకుదాం.